ఇచ్చి తప్పుటకు మనిషి కాడమా, మౌనముగా ఉండుటకు రాయి కాడమా, మరచిపోవుటకు ప్రభుకి మరపురాదమా, విననేరక ఉండుటకు విసుగురాదమా, మాట ఇచ్చి తప్పుటకు మనిషి కాడమా, మౌనముగా ఉండుటకు రాయి కాడమా, మరచిపోవుటకు ప్రభుకి మరపు లేదమ్మా, విననేరక ఉండుటకు విసుగురాదమా. క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్యనామమున శుభాలు. నూతన జీవిత అనుదిన దైవ ధ్యానము. కష్టపడటం మానేసి తెలుసుకోండి. కష్ట సమయంలో స్పందించే ముందు నిశ్చలంగా ఉండి దేవుని విశ్వసించవచ్చని గుర్తుంచుకోండి. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28 నుండి 30 వచనాలు. ప్రయాసపడి భారము మోసుకొంచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకునుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఎలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి. మనమందరము మన జీవితంలో ఏదో ఒక సమయంలో శోధనలు, పరీక్షలు మరియు బాధలను అనుభవించాము. ఎవరు కష్ట సమయాలకు అతీతులు కారు. కానీ విశ్వాసుల పోరాట సమయాలలో భరించడానికి పరిశుద్ధాత్మ ద్వారా దేవుని శక్తిని పొందుతారు. కీర్తనల గ్రంథము 46వ అధ్యాయము 10వ వచనంలో చెప్పినట్లుగా, పోరాటం మానేసి నేనే దేవుడిని తెలుసుకోండి. దేవుని పిల్లలుగా కష్టాల మధ్య కూడా మనకు ఆయనతో ప్రత్యక్ష సంభాషణ మార్గం ఉందని తెలుసుకోవటము ఎంత వినయంగా ఉంటుంది. మనము కోపంతో, నిరాశతో లేదా దుఃఖంతో స్పందించాల్సిన అవసరం లేదు. మన స్వంత బలముతో ప్రతిదాన్ని పరిష్కరించుకోవాల్సిన అవసరమూ లేదు. ఖచ్చితంగా మనము ఇప్పటికీ శరీరము ద్వారా శోధించబడతాము. కానీ మనము పోరాడటం మానేసినప్పుడు మనము ప్రతిరోజు దేవునిపై మరింత ఎక్కువగా నమ్మకం ఉంచటం నేర్చుకుంటాము. నిజమేమిటంటే, కష్టాలు మన పాత్రను ఏర్పరచటమే కాకుండా ఆ పాత్రను వెల్లడిస్తాయి. కష్ట సమయాలకు అత్యంత సాధారణ ప్రతిస్పందనలలో మొదటిది కోపము. నిరాశ సమయాల్లో మన జీవితాంతము ప్రభావితం చేసే హఠాత్ నిర్ణయాలు తీసుకునే ప్రమాదం ఉంటుంది. కానీ భావోద్వేగంలో చిక్కుకునే బదులు మనము తెలివిగా, నిశ్చలంగా ఉండాలి మరియు మన జీవితంలోని ప్రతి అంశాన్ని నియంత్రించే వ్యక్తిపై నమ్మకం ఉంచాలి. ఈ లోకంలో కష్టాలు తొలగిపోవు. యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనము. నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయితే ధైర్యం తెచ్చుకోండి, నేను లోకమును జయించి ఉన్నాను. కానీ తుఫానులు వచ్చినప్పుడు ప్రభు మిమ్మల్ని నడిపిస్తాడని నమ్మకం కలిగి ఉండండి. ఆయన యందు మాత్రమే మీరు నిజంగా కష్టపడటం మానేయగలరు. దేవుని కృప మీకు కష్ట సమయాలలో తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్.